హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కచ్చివారి హోమ్. ఈరోజుటి వీడియోలో మా కిచెన్ టూర్ని అయితే నేను చేస్తున్నాను. మా కిచెన్ని మేము ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాము అని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మా కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అండి. చాలా స్పేషియస్గా, చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకే మేము ఎక్కువ స్టోరేజ్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసి ఉంటాము. ఇంకా ఆలస్యం లేకుండా మా కిచెన్ టూర్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. ఇది మా గ్రానైట్ సింక్ అండి. ఈ సింక్కి పైన మాకు ఒక విండో ఉంటుంది. ఆ విండో నుంచి మాకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. డే టైమ్స్లో అయితే మాకు లైట్స్ యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది సింక్ కింద ర్యాక్ అండి. ఈ సింక్ కింద ర్యాక్లో మాకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దాంట్లో మేము ఏది స్టోర్ చేసుకోలేదు. ఈ సెకండ్ ర్యాక్లో ఏంటి అంటే మాకు యూజ్ అయ్యే కొన్ని కుక్కర్స్, కడాయిలు మాత్రమే దీంట్లో పెట్టుకొని ఉన్నాము. ఎందుకంటే మాకు ఎక్కువ స్పేస్ ఉన్నా కూడా ఏవి అరేంజ్ చేయలేదు, దాంట్లో కొంచెం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని అంతవరకు మాత్రమే అందులో స్టోర్ చేసుకొని ఉన్నాము. ఈ కౌంటర్ టాప్ కింద ర్యాక్స్లో ఫస్ట్ ర్యాక్లో నేనేం పెట్టున్నాను అంటే ఇలా చాక్, పీలర్స్, యాపిల్ కట్టర్స్, సిజర్స్, విజిల్, ఇంకా లైటర్, మ్యాచ్ బాక్స్, ఇవి మాత్రమే ఈ ఫస్ట్ ర్యాక్లో నేనైతే పెట్టున్నాను. మ్యాచ్ బాక్స్ కూడా ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో అని ముందుగానే ఇలా ఈ ర్యాక్లో తీసి పెట్టున్నాను. ఈ సెకండ్ ర్యాక్లో ఏంటి అంటే ఓన్లీ లంచ్ బాక్సెస్, ఏదైనా చిన్న చిన్న బౌల్స్ మాత్రమే ఈ సెకండ్ ర్యాక్లో నేను సెట్ చేస్తున్నాను. లాస్ట్ ర్యాక్లో ఏంటి అంటే చిన్న ప్లేట్స్, ఇవి మాత్రమే ఈ లాస్ట్ ర్యాక్లో నేను పెట్టున్నాను. కొంచెం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ ర్యాక్లో అరేంజ్ చేసి పెట్టున్నాను. ఈ నెక్స్ట్ ర్యాక్లో ఏంటి అంటే మా గ్యాస్ సిలిండరు, ఎంటీ క్యాన్స్, ఇలా రైస్, ఇవి మాత్రమే ఈ ర్యాక్లో మేము పెట్టున్నాము. ఎక్స్ట్రా ఏవి కూడా, ఏ స్టోరేజ్ కూడా ఎక్స్ట్రా ఏది ప్లేస్ చేయలేదు. ఇంతవరకే ఇక్కడ మేము సెట్ చేసుకొని ఉన్నాము. ఈ నెక్స్ట్ ర్యాక్లో ఏంటి అంటే మాకు కావాల్సిన మిక్సర్ జార్స్, ఇవి మాత్రం ఏమన్నా ఎక్స్ట్రా గ్లాసెస్, ఇవి ఇక్కడ ఈ ర్యాక్లో పెట్టున్నాను. చూస్తున్నారు కదా, ఈ ర్యాక్లో ఇలా సెట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడన్నా అవసరం వస్తే ఇక్కడ నుండి తీసుకొని, దీనిపైనే మాకు మిక్సీ ఉంటుంది కాబట్టి కొంచెం కింద ర్యాక్లోనే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మాత్రం ఆ మిక్సర్ జార్స్ అవన్నీ ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఈ నెక్స్ట్ ర్యాక్స్లో ఏంటి అంటే మా గ్రాసరీస్ ఉంటాయి. ఈ ర్యాక్స్లో ఆ గ్రాసరీస్, కింద స్తాంబాలం అలాంటివి ఇక్కడ పెట్టేస్తున్నాను. అటు సైడ్ ఏంటంటే దేవుడికి సంబంధించినవి వరకు ఒక స్తాంబాలంలో అక్కడ వరకు అవి పెట్టేస్తున్నాను. చూడండి, ఈ ర్యాక్లో ఇంతవరకు మాత్రమే మేము సెట్ చేసి పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు పై ర్యాక్స్ని నేను చూపిస్తాను. ఈ పైన ఉన్న ర్యాక్లో ఏంటి అంటే స్టార్టింగ్ కనిపిస్తున్నాయి కదా, అవి దేవుడికి ఎప్పుడైనా పూజలు చేసుకునేటప్పుడు, నైవేద్యం ఏదన్నా చేయాలి అనుకుంటున్నప్పుడు వీటిల్లో నేను చేసుకుంటాను. అవి వరకు నేను పైన ర్యాక్లో పెట్టున్నాను. కింద ర్యాక్లో ఏంటి అంటే ప్లాస్టిక్ బాక్సెస్, హార్డ్ బాక్సెస్, ఇలాంటివి ఇక్కడ పెట్టున్నాను. ఇవి అంత ఎక్కువ అవసరం ఉండనివి మాత్రమే నేను ఈ లాస్ట్ ర్యాక్లో పెట్టుంటాను. ఇవైతే ఎంటీ స్పేర్లో ఉంటాయి బాక్సులు. ఎప్పుడైనా అవసరం వస్తే తప్ప నేను ఇది ఎక్కువ యూస్ చేయను. అందుకే ఈ ర్యాక్లో లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ యూస్ చేయనివి ఈ ర్యాక్లో అయితే నేను పెట్టుంటాను. ఈ ర్యాక్లో ఏంటి అంటే మెయిన్ కుకింగ్కి సంబంధించిన సామాన్లు మాత్రం నేను ఈ ర్యాక్లో పెట్టుంటాను. చూస్తున్నారు కదా, ఎక్కువ స్టోరేజ్ ఏం లేకుండా జస్ట్ సింపుల్గానే నేను నా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసి ఉంటాను. చూస్తున్నారు కదా, ఈ ర్యాక్ ఎందుకంటే ఇది కొంచెం కుకింగ్ చేసేదానికి వీలుగా ఉంటుంది. అందుబాటులోనే నేను ఇక్కడ అరేంజ్ చేసి పెట్టున్నాను. ఈ ర్యాక్లో ఇంతవరకు మాత్రమే దీంట్లో స్టోర్ చేసుకొని ఉన్నాను. ఆ పెద్ద బాక్స్లో ఏదన్నా అప్పడాలు అలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఆ పెద్ద బాక్స్లో నేను స్టోర్ చేసుకుంటాను. ఇంతవరకేనండి ఈ ర్యాక్లో, ఎక్కువ ఏం స్టోర్ చేయలేదు. ఈ ఫస్ట్ ర్యాక్లో ఏంటి అంటే పైన గోధుమ పిండి, రాగి పిండి అటువంటివి నేను పై ర్యాక్లో పెట్టుంటాను. ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఏంటి అంటే ఇవి కూడా ఎంటీ బాక్సెస్ అండి. ఎప్పుడన్నా యూజ్ అవుతాయి అని చెప్పేసి అక్కడే పెట్టుంచేశాను. ఈ పక్క నుండే అరుణ్ ఐస్ క్రీమ్ బాక్సెస్ కూడా ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి దానికి యూస్ చేసుకుంటూ ఉన్నాను. ఈ కింద ర్యాక్లో ఏంటి అంటే నేను సాల్ట్, పసుపు, రాక్ సాల్ట్ అలాంటివి మాత్రమే పెట్టుకొని ఉంటాను ఈ ర్యాక్లో.
మేము స్టీల్ గ్యాస్ స్టవ్నే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే ఇది క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అని. మేము బ్లాక్ కౌంటర్ టాప్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇది మా వాటర్ ప్యూరిఫైయర్ అండి, సింక్కి పైన సెట్ చేస్తున్నాము. దీనికి లెఫ్ట్ సైడ్లో ఏంటి అంటే మాకు స్టీల్ షెల్ఫ్ అనేది సెట్ చేస్తున్నాము. దీంట్లో పెద్ద ప్లేట్స్, గ్లాసెస్ అవి మాత్రం దీంట్లో పెట్టుంటాము. దీంట్లో ఎక్స్ట్రా అయిన గ్లాసెస్ ఇందాక చూపించాను కదా, ఆ ర్యాక్లో అయితే పెట్టుంటాము. మా గ్యాస్ స్టవ్ కార్నర్లో అయితే ఒక షెల్ఫ్ అనేది అరేంజ్ చేసామండి. ఫస్ట్ ర్యాక్లో అయితే ఆయిల్ కంటైనరు, నెయ్యి, డీప్ ఫ్రై ఆయిల్ అయితే ఆ కార్నర్లో పెట్టాము. కింద ర్యాక్లో అయితే షుగరు, కాఫీ పౌడరు, టీ పౌడర్ అయితే కింద ర్యాక్లో అయితే సెట్ చేసుకున్నాము. ఇక్కడైతే ఈ గ్లాస్ కంటైనర్లో నేను రోజు నేను చేసే పచ్చళ్ళు అయితే ఇక్కడ స్టోర్ చేసుకున్నానండి. ఈ ర్యాక్లో అయితే నేను పైన రోజు వాడే కొన్ని గ్రాసరీస్ పెట్టాను. కింద ర్యాక్లో అయితే మసాలా ఐటమ్స్ అనేది స్టోర్ చేశానండి. నాకు తీసుకునేదానికి సులభంగా ఉంటుందని ఈ ర్యాక్లో నేను స్టోర్ చేశాను. నెక్స్ట్ ఈ ర్యాక్లో కూడా మసాలా ఐటమ్స్ నేను పెట్టుకున్నాను. ఈ ర్యాక్కి పక్కన మేము గ్రైండర్, మిక్సీ అయితే సెట్ చేసుకున్నాము. ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఏమన్నా ఉంది అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ పై ర్యాక్స్లో మొత్తం స్టోరేజ్ మొత్తం మేము స్టోర్ చేసి పెట్టుకొని ఉన్నాము. ఇందాక మా చిమ్నీని చూపించడం నేను మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మా చిమ్నీ అండి. మేము ఇంకా కూడా ఇక్కడ కొన్ని ర్యాక్స్ చూపిస్తాను. ఆ ర్యాక్స్లో ఏంటి అంటే కొన్ని వెజిటేబుల్స్ అయితే ఈ లెఫ్ట్ సైడ్లో కొంచెం కార్నర్లో ఇక్కడ వెజిటేబుల్స్ అని అయితే పెట్టుకొని ఉంటాము ఈ ర్యాక్స్లో. మా కిచెన్ వుడ్ వర్క్ అంతా వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్తోనే మేము సెలెక్ట్ చేసుకున్నామండి. అంతేనండి మన కిచెన్ టూర్ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో లివింగ్ రూమ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నామండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. మీకు మా కిచెన్ టూర్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.